ఉగాది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు బొబ్బట్లు, ఉగాది పచ్చడి అన్నీ వేసుకుంటున్నాం. చూడండి, వీడియో కంటిన్యూ చూడండి. పప్పు అయితే నానిపోయింది, దీన్ని ఉడకబెట్టుకుందాం. పప్పు ఉడికేలోపు మనం ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కట్ చేసుకుందాం. పచ్చడికి కావాల్సినవన్నీ ప్రిపేర్గా పెట్టేసుకున్నాం. ఆల్రెడీ కుండను కూడా రెడీ చేసినాము. జాజు, సున్నం, పసుపు, కుంకుమ, మామిడాకులు, వేప కొమ్మలతో తోరణం కట్టేసినాం రౌండ్గా. ఒక్కొక్కటి నేను అందిస్తుంటే మా సార్ వేస్తూ ఉన్నారు, కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ. పక్క నుండి మా మావయ్య, మా చెల్లి చెప్తున్నారు. మా చెల్లి వీడియో తీస్తుంది, మా సార్ జోక్ చేసుకుంటూ, మా మామయ్య చెప్తుంటే ఇక మేము కలుపుతూ ఉన్నాము. ప్రతిసారి మేము అందరం కలిసి వేసుకుంటాం, మంచి అనిపిస్తుంది అట్లా అందరు కలిసి వేసుకుంటుంటే. మీరు ఎట్లా వేసుకుంటారో కామెంట్ చేయండి. అత్తయ్య లేరు కాబట్టి ప్రతిదీ మేమే వేసుకుంటాము. నా పెళ్ళికి ముందు అయితే ఇవేవి మేము చేసుకునే వాళ్ళం కాదు, ఎందుకంటే మా నాన్నమ్మ వాళ్ళకు ఇవేం లేవంట. అంటే అంచనా అంటారు కదా, అట్లాంటి అంచనాలు ఏవి మాకు లేవంట, అందుకే మేము ఏది చేసుకోలేదు. ఇవన్నీ ప్రతి పండగ నాకు పెళ్ళైన తర్వాతనే. అప్పుడు అంటే అమ్మమ్మ ఉంటుండే కాబట్టి ఆ బతుకమ్మ అవి అన్నీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. మాకైతే మా ఇంట్లో ఏది చేసుకోలేదు. నా మ్యారేజ్ అయిన తర్వాత అన్నీ ఇక్కడికి వచ్చి అన్ని ప్రతి ఒక్క ఫెస్టివల్ చేసుకుంటున్నాం. అందుకే ప్రతి ఫెస్టివల్కి అమ్మని కూడా ఇక్కడికే పిలుచుకుంటా నా దగ్గరికి. అమ్మ, చెల్లి మేమందరం కలిసి చేసుకుంటాము. ఎంతైనా పెద్దవాళ్ళు ఉండి చెప్పే అంత మనం చేయలేం కదా. మా అత్తయ్య అయితే ప్రతీదీ మంచిగా చేసేదంట, చాలా బాగా చేసేవారంట మా అత్తయ్య. మా సార్ చెప్తూ ఉంటారు పాపం. ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా అత్తయ్య గురించి ఖచ్చితంగా మాట్లాడతారు, అంత మంచివారంట. కానీ మాకే అదృష్టం లేదు. మా పిల్లల్ని ఎవరెవరో పిల్లల్ని పెంచిందంట, కానీ మా పిల్లలకి అదృష్టం లేకుండా పోయింది. చాలాసార్లు నాకు బాధ అనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఆ అత్తయ్యలు ఉండి పిల్లల్ని చూసుకోవడం, అంటే నానమ్మలు వాళ్ళు చెప్పడము, మీ నానమ్మ కూడా ఉంటే మిమ్మల్ని ఇంత మంచిగా చూసుకునేది, అది ఇది అంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. కొందరికి అనిపిస్తుంది అయ్యో అత్తయ్య ఉండొద్దు, ఆడపడుచులు ఉండొద్దు అని, కానీ నాకు అట్లాంటిది ఏది లేదు. అత్తయ్య ఉంటే ఇంకెంత బాగుంటుండేనో, మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుండేనో అనిపించేది. ఇప్పటికీ మిస్ అవుతున్నాం. అమ్మ లేదు, అమ్మంటివి చేస్తుండనేమో అనే లోటు తెలియకుండా చూసుకోవడమే నా ఆశ మా ఆయనకి. మా ఆయన ఏది కావాలంటే అది చేసి పెడతా. మా ఆయన అంటే అంత పిచ్చి నాకు. మా ఆయన ఫీల్ అయితే నేను అస్సలు చూడలేను. అందరూ అంతే అనుకోండి, కాకపోతే కొంచెం నాకు ఎక్కువ. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఫీల్ అయితే నేను అస్సలు చూడలేను, అసలు తట్టుకోలేను అసలు. పిండి కలపడం అయిపోయింది. మేమైతే మైదా పిండితోనే వేసుకుంటాం బొబ్బట్లు. కొందరు గోధుమ పిండితో కూడా వేసుకుంటారు. సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి కాబట్టి మేము ఎప్పుడు మైదాతోనే వేసుకుంటాము. నెక్స్ట్ పప్పు ఉడికిందో లేదో చూసి దాంట్లో బెల్లం వేసి కలిపేసుకుంటాం. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. దీంట్లో బెల్లం వేసేసినాం, కలిపేసినాం. ఇప్పుడు దీంట్లో కొంచెం దంచుకున్న సోంపు వేయాలి, ఎందుకంటే కొంచెం కచ్చపక్కు ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. దీనంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మంట సిమ్లో పెట్టి మంచిగా కలుపుకోవాలి. మనం నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు, కాకపోతే తినేటప్పుడు నెయ్యి వేసుకోవాలి, ఉంచుకుంటారు. మా సార్కి స్వీట్ అంటే చాలా ఇష్టం. అదే అలవాటు మా పాపకు వచ్చింది, కానీ మా బాబు అట్లా కాదు. వాడికి మొత్తం హాటే, అన్ని కారం కారమే తింటాడు. మా పాప మాత్రం స్వీట్ తింటుంది. బొబ్బట్లు అయితే నాకైతే నెయ్యితో తినడం అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం బొబ్బట్లు అంటే చిన్నప్పటి నుంచి అయినా. మా అమ్మమ్మ వేసేది చిన్నప్పుడు, ఎంత బాగా వచ్చేటియో. ఆ టేస్ట్ మిస్ అయిపోయినాం మేము.
కొంచెం మైదా కొంచెం గోధుమ పిండి కూడా కలుపుకొని చేస్తారంట, కానీ నేను ఎప్పుడు మైదా పిండితోనే చేస్తా. ఆల్మోస్ట్ ఎక్కువ మంది గోధుమ పిండితోనే చేస్తారంట, కాకపోతే మైదాతోనైతే సాఫ్ట్గా మంచిగా వస్తుంది. కానీ మైదా అంటే కొంచెం లావు అవుతారు, అది మైదా తినొద్దు ఎక్కువ అని. మనం ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కాబట్టి ఏం పర్లేదు, తినొచ్చు. ఒకరు బొబ్బట్లు అంటారు, ఒకరు పోలేలు అంటారు, మేమైతే పోలేలే అంటాము. వీటిని చాలా విధాలుగా తింటారు. పాలు పోసుకొని తింటారు, వాటర్లో డిప్ చేసుకొని తింటారు. అంటే మొత్తం ఇట్లా మనం పప్పుచారులో అప్పాలు చపాతీలను ఎట్లా వేసేసుకుంటామో అట్లా వేసేసుకొని వాటర్లో తింటారు. బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే నాకైతే ఆల్మోస్ట్ ఎక్కువ అంటే నేను నెయ్యితోనే తింటా. మా సార్కి నెయ్యి, పాలు, పెరుగు ఇవన్నీ పడాయి అన్నమాట. ఆయన మామూలుగానే తినేస్తారు. నాకైతే నెయ్యితో తినడం చాలా ఇష్టం. నా కోసం ఖచ్చితంగా నెయ్యి తీసుకొస్తారు ఆ రోజు బొబ్బట్లు వేసినామంటే. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు. ఈసారి అయితే బొబ్బట్లు చాలా బాగా వచ్చినాయి, మంచిగా అనిపించింది. ఒక్కొక్కసారి పప్పు ఉడకదు, బెల్లం సరిగ్గా మిక్స్ అవ్వదు, అట్లా ఉంటుండే. కానీ ఈసారి అన్నీ పర్ఫెక్ట్గా అయిపోయినాయి. పచ్చడి కూడా చాలా బాగుంది. నేను ఎప్పుడు ఇట్లా చేత్తోనే వేస్తాను, ఎందుకంటే మైదా కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే మంచి ఇట్లా సాఫ్ట్గా జారిపోతుంది. కొందరు అది కోళ్ళతో కూడా చేస్తారు, నేను ఎప్పుడు అట్లా చేయలేదు. నేను రెగ్యులర్గా చేయితోనే చేస్తాను అట్లా. పప్పు ఉడికిన వాటర్ని కూడా కచ్చర్లాగా వేస్తారంట, కానీ అది ఎప్పుడు ట్రై చేయలేదు. ఉగాది పచ్చడి టేస్ట్ రివ్యూ ఇవ్వాలి. చీ మూతి కూర్చుందరా ఇంకా ఇవే అన్నమాట మా వంటలు. ఇది కలగూర, దీంట్లో తోటకూర, ఆలు, బ్రింజాల్, టమాటో, క్యారెట్ అన్నీ కలిపి చేసుకున్నాం కలగూర. ఇది పచ్చిపులుసు, అది ఫ్రై లాగా ఉంటుంది కాబట్టి పచ్చిపులుసు అయితే బాగుంటుందని.